వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. గోలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని చెక్క వెంకట పద్మావతి కళ్యాణ మండపంలో విద్యార్థుల కోసం వ్యక్తిత్వ వికాస సదస్సు గురువారం నిర్వహించారు. నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కుసిరెడ్డి శివప్రసాద్, అనకాపల్లి జిల్లా పోలీసుల సౌజన్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నవల రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, బుద్ధితో కాకుండా జ్ఞానంతో ఆలోచించినప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారని పేర్కొన్నారు. విద్యార్థులు కంగారు పడకుండా ఉత్సాహంగా చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం నాదవరం ఎస్ఐ వై తారకేశ్వరరావు, వ్యాపారవేత్త బొప్పన హరయ్ సమకూర్చిన విలువైన క్రీడా దుస్తులను ఎండమూరి వీరేంద్రనాథ్, కృష్ణదేవిపేట ఎస్ఐ రిషికేశ్వరరావు చేతుల మీదుగా క్రీడాకారులకు అందజేశారు. జీవితాలు సరే మార్చుకుంటారని చెప్పేసి కోరుకుంటూ సార్ ఇక్కడికి వచ్చినందుకు కూడా నాకు పాదావందనం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆనందాన్ని అందరూ తీసుకోండి అన్నా, అందరూ తీసుకోండి. ఇంకా అక్కడి నుంచి అన్ని ఫస్ట్ క్లాస్లో రావడం. మా నాన్నగారు నాకు చెప్పిన పాయింట్స్ నేను మా అబ్బాయికి చెప్పాను. మనందరం నాకు తెలిసినంతలో దే ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ అంతే కదండి, అందరూ అంతే కదా. మీరు కొంచెం డబ్బు తక్కువ ఉన్న వాళ్ళమే మనందరం. అవునా కాదా? ఎవడైతే గట్టిగా మాట్లాడట్లేదో 40 ఏళ్ళ వరకు పెళ్ళోదు. అవునా కాదా? అంత గట్టిగా శక్తి ఉండి మరి ఎందుకు నెమ్మదిగా మాట్లాడుతున్నారు? పెళ్ళి అనేసరికి శక్తి వచ్చింది. తప్పు కదా? మా అబ్బాయి ఇదే పాయింట్స్ నేను మా అబ్బాయికి చెప్తే, రాయ్ లేవరా, నువ్వేంటి భయంతో నిలబడలేవు. భయం పోవాలంటే నిలబడాలి. ఏది ముందు, నిలబడటమా భయమా? భయం. అది పోవాలంటే నిలబడాలి కదా. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తారో చేయొద్దండి. ఇప్పుడు ఎత్తరా? ఏం సార్ ఇది వీళ్ళు ఇప్పుడు కూడా ఎత్తరా చేయదు? ఆ వెనకాల 2 అమ్మాయిలు చేతులు ఎత్తారు. ఫస్ట్ వాడు నిలబడండి అమ్మా, ముందమ్మాయి, ఇంకో అమ్మాయిని చేయొద్దు. ముగ్గురు రండి. క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు చక్కని కార్యక్రమం జరిగింది. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నాము. ఎంతో మంది మనం మాట్లాడుతూనే ఉంటాము, కానీ ఒక గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు మొత్తం సమయాన్ని వారికే కేటాయించి వారి మాటలు వినాలి మనం. కాబట్టి ఇప్పుడు నవలా ప్రేమికులైతేనేమి, తెలుగు ప్రజలు అభిమానించి ఆదరించి ఆయన్ని ఎప్పుడైనా ఒక్కసారి చూద్దాం, చూసినా చాలు అని అనుకునే వాళ్ళు చాలామంది. అలాంటిది ఆయన్ని నేరుగా కలిసే అవకాశం, ఆయన మాట నేరుగా వినే అవకాశం మనకి కలిగింది. ఆ అదృష్టం మనకు కలిగింది. అలాంటి మన వీరేంద్రనాథ్ సార్కి నా నమస్సమాంజలి. అలాగే వేదిక దిగులున్న మీడియా మిత్రులకు, పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. అయితే ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మన శివప్రసాద్ గారి ద్వారా మనం ఇది నిర్వహించాం. ఆయనే ముందుగా చొరవ తీసుకొని ఇలా మన దగ్గరికి వచ్చి మనం ఇక్కడ ఉన్న విద్యార్థులకి ఒక ప్రోగ్రాం సార్తో కండక్ట్ చేద్దాం అని ఆయన చొరవ తీసుకొని మన దగ్గరికి రాగానే మనం కూడా అంతటి వ్యక్తి యొక్క కార్యక్రమాన్ని ఆయన